చారు ఏంటి అలా చూస్తున్నావు? ఇల్లు అన్నాక మనుషులుంటారు, బోల్డ్ అన్ని పనులుంటాయి, అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. అవునా? కానీ చారు అరే రే 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 ఒలిగిపోయాయా? నాకు కళ్ళు కనిపించవు కదా. సరే సరే, నువ్వు పని చేసుకో ఆద్యా. మళ్ళీ మళ్ళీ చేసుకో. నోరు దగ్గర పెట్టుకుంటే మంచిది చారు. నువ్విలా మాట్లాడితే ఈసారి కాఫీ పడుతుంది, ఆ తర్వాత కూల్ డ్రింక్ పడుతుంది. నువ్విలాగే చేస్తే కళ్ళు కాదు, ఈసారి నీ పళ్ళు ఊడిపోతాయి. ఏమో ఆద్యా, నాకు కనబడదు కదా. ఇదిగో. ఎవరిని పిన్ని? నిన్నే. నాకు ఒక పేరుంది కదా, పేరు పెట్టి పిలవచ్చు కదా. ఇంట్లో పనులు చేసేవాళ్ళని పేరు పెట్టి పిలవడం నాకు నచ్చదు. నేను బయటకు వెళ్తున్నాను. మా ఆయన పంచాయతీకి వెళ్లారు కదా, నేను కూడా ఆయన పక్కనే ఉండాలి. ఎంతైనా ఊరి పెద్ద పెళ్ళాన్ని కదా. ఇప్పుడు ఊళ్ళోకి వెళ్తే ఎంత గౌరవం ఉంటుందో. కాబట్టి నేను వెళ్తున్నాను. నేను వచ్చేసరికల్లా గారెలు, వడలు, బోండాలు, దోశలు, బూరెలు, పునుగులు అన్నీ రెడీ చేసి పెట్టు. వడలా? నాకిష్టం. బామ్మకి బొబ్బట్లంటే ఇష్టం, పిన్నికేమో బూర్లంటే ఇష్టం. కష్టం అంటే కుదరదమ్మా, మొత్తం రెడీ చేసి పెట్టు. నువ్వు రాచారు.